దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇటీవలనే లండన్ పర్యటనకి వెళ్ళారు ప్రముఖ వ్యాపారవేత్త రమేష్ గారు. ఆ లండన్ వీధుల్లో కూడా తాను భారతీయ చేనేత ఖాదీ వస్త్రాలను ధరించి, పంచకట్టును ధరించి భారత వస్త్రాల గొప్పతనాన్ని, చేనేత వస్త్రాల గొప్పతనాన్ని, ఖాదీ వస్త్రాల గొప్పతనాన్ని పంచకట్టులో ప్రపంచానికి చాటారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చేనేత అండ్ ఖాదీ అనేది మన ఇండియాకి చాలా సివిలైజేషనల్ కనెక్ట్ అండి. అది ఎందుకో మనం మర్చిపోయాం. ఒక పాత టైంలో బ్రిటిష్ ఇక్కడ ఎందుకు వచ్చారంటే వీఆర్ థర్డ్ లార్జెస్ట్ కంట్రీ, ఎక్స్పోర్టింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. దాని వల్లనే ఇక్కడ వచ్చారు. సో అప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఖాదీ గానీ హ్యాండ్లూమ్ సెక్టర్ ఉండేది. ఇండియా వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కాటన్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ. సో ఇట్ వాజ్ సెల్ఫ్ సస్టైనింగ్. ఏ విలేజ్కి వెళ్తే ఒక ఖాదీ అనేది స్పిండిల్ ఉండేది, జనాలు చేసేవాళ్ళు అండ్ చాలా ఎక్స్పోర్ట్ అయ్యేది ఒకప్పుడు. అది ఎందుకో మన సొసైటీ నుంచి పోయిందండి. ఫార్చునేట్ గా లేడీస్ తోటి చీరలు అనేది ఉండిపోయింది, పంచలు అనేది వెళ్ళిపోయింది, ప్యాంట్ అనేది వచ్చింది. సో వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ ఓల్డ్ ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ అండ్ డ్రెస్సింగ్. అండ్ దీనివల్ల ఏమవుతాయంటే ద మోర్ ఖాదీ అండ్ హ్యాండ్లూమ్ products we buy, the village economy will grow better, farmers will be better. So ఇది indirectly supporting our own country, our own economy. ఇప్పుడు నేను వేసుకునేది వచ్చేసి చాలా మందికి గద్వాల్ చీర గురించే తెలుసు, బట్ నేను ఇది చేసేది ఇది గద్వాల్ పంచే. ఎంత బాగుంది ఇది చూడండి, ఎంత ఫైన్ గా ఉంది, ఎంత సాఫ్ట్ గా ఉంది. ఈ ఎండకి గానీ ఏ దీనికన్నా ఎంత మంచి గంజి వేస్తే దానికి ఒక లుక్కే వేరు. ఇది అందరూ వాడాలండి. సో నేను అంటాను మా సొసైటీకి ఏం చెప్తానంటే, వారానికి ఒక్కసారైనా పంచలు కట్టుకోండి, వారానికి హ్యాండ్లూమ్ కుర్తాలు వేసుకోండి. దీంట్లో ఇప్పుడు ఖాదీ అనేది ఫ్యాషన్ లోకంలో అయిపోతుంది, బట్ మన ఇండియాలో రావట్లేదు. ఇది ఒక 10 years వచ్చిందండి. నేను యాక్చువల్ గా శశి థరూర్ గారు బుక్ చదివాను. ఇట్ వాస్ కాల్డ్ ద బుక్ ఎరా ఆఫ్ డార్క్నెస్. అతను చాలా బాగా రాశారు. అతను బ్రిటిష్ వల్ల వాళ్ళు చేసిన అన్యాయం మన దేశంలో, మన 200 years వాళ్ళ రూలు, ఒక ఎరా మొత్తం మనకి వెలుతురు నుంచి మొత్తం డార్క్నెస్కి తీసుకెళ్ళిపోయారు. దాంట్లో అతను ఒక చాప్టర్ రాశాడండి, హౌ ద ఇంగ్లీష్ రూలర్స్ కట్ ఆఫ్ ద థమ్స్, మన ఇదన్నీ కట్ చేశారు వీవర్స్. ఎందుకంటే ఆర్ట్ ఉండకూడదు, మిషన్ క్లాత్ హ్యాస్ టు కమ్ ఇన్ టు ద కంట్రీ అని. అది చదివి నాకు చాలా అదొక ఇట్ సెట్ అ కార్డ్ అండి. సో అప్పటి నుంచి నేను ఖాదీ అండ్ హ్యాండ్లూమ్ కట్టేదానికి ఐ స్టార్టెడ్ సేయింగ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఒక వారానికి ఒక్కసారి కట్టేవాడిని, పోతే పోతే ఇప్పుడు డైలీ ప్రతి ఒక్క చోటుకి ఎక్కడన్నా ఫార్మల్ ఇన్ఫార్మల్ అన్ని చోట్లు పంచనే కట్టుకొని వెళ్తాను. ఎయిర్పోర్ట్కి వెళ్తే ఒక్కొక్కసారి చాలా సాడ్ ఫీల్ అవుతానండి. ఇన్ని జనాలు ఉంటారు, ఒక్కరు మన ఇండియన్, నేను ఒక్కరే ఆ ఎయిర్పోర్ట్ లో 5,000 people, ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ వేరింగ్ అ ధోతి సమ్ టైమ్స్. సో ఇది ఎందుకు, ఇది మార్పు రావాలండి. ఎస్పెషలీ మన చిన్న యంగ్స్టర్స్ దీన్ని కట్టుకుంటే ఎంత చాలా ఆనందంగా ఉంటారు, ఎంత హ్యాండ్సమ్ గా ఉంటారు. సో మా అపీల్ అదేనండి, నెక్స్ట్ జనరేషన్ మీరు అన్ని అట్లీస్ట్ స్టార్ట్ వేరింగ్ ధోతీస్. It is this dhoti I am wearing is a Indian attire and it is called Indian formal attire. It is Indian formal attire where even I can go to any formal occasion idi veskoni. Idi garva padala mana prati okkaru Indian mana idi entandi dhoti ante enti 4.5 మీటర్లు. ఇది రకరకాలు కట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 5 రకాలు కట్టుకుంటాను. ఇవాళ నేను కట్టుకునేది వచ్చేసి తమిళనాడు స్టైల్, మన ఎన్టీ రామారావు గారు స్టైల్ ఉంటాయి. ఇంకొకటి ప్యాంట్స్ లాగా కట్టుకోవచ్చు, ఇంకొకటి బెంగాలీ స్టైల్ ఉంటుంది. సో ఇదన్నీ రకరకాల స్టైల్స్ ఉంటాయి. ఇది కట్టుకోవచ్చు, ఇది ఒక ఆర్ట్. చాలా మంది వచ్చి అప్రిషియేట్ చేస్తారండి, పంచా మీరు బాగుంటారు పంచా కట్టుకొని అని. నేను అన్నాను, మీరు కట్టుకుంటే కూడా మీరు ఇంతే బాగుంటారండి అంటాను. దీనివల్ల ఒక టైం ఉంటే చెప్తాను ఇదన్నీ కాదు, అడుగుతారు ఇది ఎక్కడి నుంచి, ఇది ఎక్కడి నుంచి. ఇప్పుడు నేను వేసుకుంది వచ్చేసి పైన వచ్చేసి మన బెంగాల్ నుంచి వచ్చినాయండి, కిందది వచ్చి గద్వాల్ నేను చెప్పినట్టు. రకాలు ఉంటాయండి, ఒక 100 రకాలు పంచాలు ఉంటాయండి. పంచలు అంటే ఏంటండి, పంచ అంటే ఏ బట్టన 4.5 మీటర్కు ఉండేసి అది పంచలు అయిపోతాయి. అది మీ పెండ్లం కట్టుకోకుండా చీరలు కూడా మీరు తీసుకొని పంచలాగా కట్టుకోవచ్చు. నేను తీసుకున్నానండి కనీసం ఒక 20-30 చీరలు, అది నార్మల్ మ్యాన్లీ కలర్స్ ఉంటాయి చూడండి, అదని తీసుకున్నా. నేను పంచలు కట్టిన తర్వాత అరే ఇది ఇంత బాగుందే, నువ్వే ఇచ్చావు కదా నాకు అని. నేను ఇయ్యలేదంటుంది. నాకు పంచ కడితేనే ఒక కాన్ఫిడెన్స్ వస్తాయండి. సో చాలా మంది అంటారు దట్ పంచ సూట్స్ యు అనేసి. సో కాన్ఫిడెన్స్ వేరు. పంచ కట్టుకొని మన హెరిటేజ్ కట్టుకుంటున్నాను నేను. ఒక ఎంత ఈ
హ్యాండ్లూమ్ అనేది మనది ఫ్రమ్ 2000 years 3000 years హెరిటేజ్ కట్టుకొని నేను పోతున్నాను. నాకెందుకు గర్వం చాలా బాగుంటాయి. పంచే వచ్చేసి ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ పంచే ఎంత మేబీ అబౌట్ 700 రూపీస్, ఎక్కువ కాస్ట్లీ కాదు ఇది. ఇది వచ్చేసి మేబీ 2.5 meters పడతాయండి. బెంగాల్ మస్లిన్ అంటారండి. సో ఇది వచ్చేసి మేబీ అబౌట్ 2000 రూపీస్. కాస్ట్ ఎప్పుడన్నా ఫ్యాబ్రిక్ కొద్ది కాస్ట్ ఉంటాయి, డిపెండ్స్ ఆన్ ఇది. చూడండి చాలా పల్సగా ఉంది, దాన్ని పట్టు ఉంటాయి. సో ఇట్స్ నాట్ ఎ వెరీ కాస్ట్లీ అటైర్. మీరు ప్యాంట్ షర్ట్ కొంటే మీకు ఇప్పుడు 3000 రూపీస్ ఉంటాయి. దీంట్లో యూ విల్ గెట్ 2 ధోతీస్ అండ్ 2 కుర్తాస్. చాలా మంది అంటారండి లండన్ లో పంచ. అవునండి, ఇట్ వాజ్ నేను ఇండియాలో కట్టుకుంటాను, లండన్ కూడా కట్టుకుంటాను. లండన్ కూడా చాలా మంది వచ్చేసి ఎస్ ఓ దట్ లుక్స్ కూల్ అన్నారు. ఒక రకాలు చూస్తారు, లండన్లో ఎక్కువ చూసి వెళ్తారు అంతే, ఎక్కువ వాళ్ళు మాట్లాడి నోటీస్ చేస్తారు. లండన్ వీధులు పంచలు కట్టుకుంటే ఐ ఫెల్ట్ లైక్ అ వెరీ వెరీ ప్రౌడ్ ఇండియన్. ఐఎమ్ ప్రౌడ్ ఇండియన్, ప్రౌడ్ ఆఫ్ మై కల్చర్, ప్రౌడ్ ఆఫ్ మై హెరిటేజ్, ప్రౌడ్ ఆఫ్ మై ఖాదీ. మా దగ్గర పంచాలు వచ్చేసి ఆంధ్రా నుంచి ఉన్నాయి. ఆంధ్ర ఖాదీ పొందూరు చాలా ఫైన్ మెటీరియల్. తర్వాత తెలంగాణలో కూడా ఇప్పుడు చాలా వస్తున్నాయి. బెంగాల్ ఉంది, తర్వాత కర్ణాటక నుంచి ఇల్కల్ అని ఉంది. సో రకరకాల ఎవ్రీ స్టేట్ హ్యాస్ గాట్, ఒరిస్సా ఉంది. సో ఒక్కొక్క స్టేట్కి పంచాలు ఉన్నాయండి. పంచాలు అంటే బట్టలకు షాపింగ్ చేస్తాను, బట్టలు తీసేసి పంచలాగా తయారు చేసుకుంటానండి. పంచ కట్టుకోదానికి ఒక 15 minutes పడతాయండి. నేను చాలా మందిని అడుగుతున్నానండి, నేర్చుకోండి, ఎవరు ముంగట రావట్లేదు. నేను ఎవరైనా చూస్తే నేను వచ్చి మ్యారేజ్కి వచ్చి అందరికి కట్టిస్తానంటే అది ఎవరన్నా యంగ్స్టర్స్ వచ్చి నా దగ్గర నేర్చుకొని బిజినెస్ చేయాలంటే చాలా గొప్ప బిజినెస్ ఇది. వాళ్ళకి ఫుల్ సపోర్ట్ కూడా ఇచ్చేదానికి నేను రెడీగా ఉన్నాను.